మెదక్ జిల్లా వార్తలు. గజ్వేల్లో పేకాట స్థావరంపై దాడి. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ గ్రామ పంచాయతీ సమీపంలో కరుణాకర్ అనే వ్యక్తి కిరాయి ఇంట్లో జరుగుతున్న పేకాటపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ గజ్వేల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడి జూలై 31న మధ్యరాత్రి జరిగింది. పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు 28,100 నగదు, అలాగే 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహమ్మద్ కరీం, గుంటూరు వెంకటేష్, పోతుగల్ల భాస్కర్, బురుగుపల్లి శివ, కరుణాకర్ అనే వ్యక్తి పరారిలో ఉన్నారట. మరి గ్రామాలు, పట్టణాలు, ఫామ్ హౌస్లు, ఇల్లు లేదా బహిరంగ ప్రదేశాలలో పేకాట, జూదం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ను ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని చెప్పి మన నంబర్లు 8712667445, 8712667446, 8712667447కి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు చెప్పారట. మరి గజ్వేల్లో ఏదైతే మరి పేకాట ఆడుతారో పేకాట స్థావరాలపైన అయితే మరి పోలీసులు అయితే దాడులు జరిపి కొంతమందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమంది పరారిలో ఉన్నారట. మరి ఆ పేకాట ఆడడం వల్ల ఇల్లుకు సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా అన్ని కూడా అమ్ముకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఒకటో 2 సార్లు డబ్బులు వస్తాయి. డబ్బులు రాగానే అరే డబ్బులు బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి మళ్ళీ ఇంకా డబ్బులు పెడతా ఉంటారు. మరి వేలకు వేలు పెట్టడంతో ఇక భార్య పిల్లల్ని కూడా అమ్ముకున్నటువంటి వాళ్ళని కూడా మనం చూసినాం. పేకాట అనేది చాలా డేంజర్. కాబట్టి ఎవరికైనా దగ్గరలో ఎవరైనా పేకాట ఆడుతున్నట్టుగా అనిపిస్తే ఈ నంబర్లకు అయితే సమాచారం అందించండి. మీ యొక్క వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారంట పోలీసులు. ఇక జనహిత పాదయాత్ర సక్సెస్. మీనాక్షి నటరాజన్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్. మంత్రి ఆధ్వర్యంలో పాల్గొన్న వేల మంది కార్యకర్తలు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది. నియోజకవర్గంలోని మండలాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో తరలిరావడంతో జనహిత పాదయాత్ర అయితే మొత్తానికైతే సక్సెస్ అయిందంట. మరి నిన్న ఏదైతే మరి ఆందోళ్ నియోజకవర్గంలో జరిగిన మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర అయితే మరి సక్సెస్ అయిందనుకో మనకైతే ఫోటోలు చూడొచ్చు ఇక్కడ. ఇక కాలు జారి బావిలో పడి కూలి మృతి. ప్రమాదశాత్తు బావిలో కాలు జారి పడి ఓ కూలి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంటి మండలంలో తుర్కవాడంగాంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సోఫాన్ గురువారం స్థానిక శివారులో ఓ రైతు వద్ద కూలి పనికి వెళ్ళాడు. పత్తి చేనులో పవర్ స్ప్రే కోసం అవసరమయ్యే నీళ్లు తేవడానికి బావి వెళ్ళగా ప్రమాదశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. రాత్రంతా బావి నీళ్లు ఖాళీ చేయగా శుక్రవారం ఉదయం శవం తేలింది. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదంట. మొత్తానికి ఆ వార్త దగ్గరికి ఎందుకు పోతారు, కాలు జారి ఎందుకు పడాలనో ఏమో అర్థమే కాదు. పెద్ద మనిషి ఉన్నట్టు ఈత రాదు. ఊర్లలో చాలా మందికి స్విమ్మింగ్ వస్తుంది. కాలయాపన కోసమే భూభారతి. బీఎస్పీ మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్ అంటా ఉన్నారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పథకం కాలయాపనకు మాత్రమే పనిచేస్తుందని బహుజన సమాజ్ పార్టీ చెగుంట మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్ ఆరోపించారు.